హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. సో ఇది వచ్చేసి మసాలాతోటి అయితే కాదు, సింపుల్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా మమ్మీ ఇలాగే చేసి పెట్టేది, ఎటువంటి మసాలాలు ఏమీ లేకుండా ఇలా క్రిస్పీగా చేసి పెట్టేది. ఇలా ఫిష్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం ఎన్ని పీసెస్ తిన్నా కూడా అర్థం కాదు ఎన్ని తింటున్నామో, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలంటో చూద్దాము. ఈ ఫిష్ ఫ్రైకి చేసుకోవడానికి ముందుగా అయితే ఈ చేప ముక్కల్ని పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి నీట్గా కడిగి పక్కన పెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లోకి అయితే ఈ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చేప ముక్కలకైతే ఎటువంటి తడి ఉండకూడదు. తడి లేకుండా కాస్తంత డ్రై చేసుకొని అప్పుడు ముక్కల్ని అయితే ఫ్రై చేసుకోవాలి. సో వీటిని ఆయిల్లో వేసేసుకున్నాక ఒక 5 నిమిషాలకు ఒకసారి చేప ముక్కల్ని అటు ఇటు కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ చేప ముక్కలు కొంచెం వేగడానికి వస్తున్నాయి అనుకున్నప్పుడు కొంచెం ఏంటంటే ఆయిల్ అనేది ముక్కలు అందులో ఆయిల్లో పేలినట్టుగా అవుతాయి అనమాట. కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. ఫైనల్గా ఫ్రై అయితే ఇలా ఉంటుందన్నమాట, క్రిస్పీగా ఉంటుంది. మరీ ఎక్కువ మాడనివ్వద్దు, పైన గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. సో మిగతా అన్ని ముక్కల్ని కూడా ఇదే విధంగా ఆయిల్ మీడియం హీట్లో పెట్టి వేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి కాస్త ఉడికింది అనుకున్నాక అప్పుడు కొంచెం ఫ్లేమ్ని పెంచుకోండి. ఇలా ముక్కలన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని అందులోకి అయితే వెల్లుల్లి, కారం, ఉప్పు, జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని అయితే ఈ ముక్కల్లోకి వేసేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా మీరు వెల్లుల్లిపాయ కారం చేసుకునేటప్పుడే అందులో వేసి దంచుకున్నా పర్వాలేదు, ఇలా విడిగా వేసి పెట్టుకున్నా పర్వాలేదన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసేసుకొని ఈ ముక్కలకైతే బాగా పట్టించుకోవాలి. ఈ ముక్కలకి మనము డీప్ ఫ్రై చేసినా కూడా ముక్కలు అనేవి ఎక్కడ కూడా ఆయిల్ అనేవి పీల్చవు, కాబట్టి మనకి పొడి పొడిలానే కనిపిస్తుంది, ముక్కలకు పట్టినట్టయితే అనిపించదు. జస్ట్ అలా కలిపేసుకోండి, సరిపోతుంది. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి అయితే ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు ఈ 3 వేసుకోండి. 3 వేసుకొని వేయించుకోండి చాలు, ఇంకేం వద్దు ఇందులో. ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కలు, వెల్లుల్లిపాయ కారాన్ని అయితే ఈ ఆయిల్లో వేసేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. సో మనకి ఆయిల్ వేయడం వల్ల ఈ కారానికి ఆయిల్ తగిలి ముక్కలకైతే ఈ ఎల్లిపాయ కారం అనేది చక్కగా కోట్ అయి ఉంటుంది. కారం, ఉప్పు, ధనియాల పొడి అంతా కూడా ముక్కలకి కోట్ అయి ఉంటుంది, చక్కగా పడుతుంది అనమాట. ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 5 నిమిషాలు మనకి ఆ వెల్లుల్లిపాయ కారం ఆయిల్లో వేగడం వల్ల ఫ్లేవర్ తెలుస్తుంది కదా, అలా అనమాట. ఒక 5 నిమిషాలు మీరు అటు ఇటు కలుపుకున్నారంటే ముక్కలకి చక్కగా పట్టి మనకి ఎల్లుల్లిపాయ కారం చేపల వేపుడు రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా ఉంటుందండి ఇది. అంటే రైస్లోకి అయితే కలుపుకోవడానికి అయితే రాదు, కానీ మనకి సైడ్ డిష్గా పప్పుచారు, సాంబార్, లేకపోతే రసంలోకి, లేకపోతే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సరే చేపలు తినని వాళ్ళు ఉంటే కనుక ఇలా ఫ్రై చేసి పెట్టండి. ఒకటి కాదండి, మీరు దాదాపు 4-5 ముక్కల్లాగా లైన్గా తినేస్తారనమాట. అంత బాగుంటుంది ఈ చేపల వేపుడైతే. క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉంటుంది. అండ్ లోపల ఉండే ముళ్ళు కూడా మనం తీయాల్సిన అవసరం లేదు, అంత క్రిస్పీగా ఫ్రై అయిపోయి మనకి నోట్లో నలిగిపోతాయి అన్నమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మీకు చేపలు ఎక్కువగా దొరికినప్పుడు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నారంటే ఈ ఫ్రై దాదాపు 2-3 డేస్ లేదా 4 డేస్ వరకు కూడా ఫ్రెష్గానే ఉంటుంది, ఎక్కడ కూడా పాడవ్వదు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎల్లిపాయ కారం వేయడం వల్ల. అండ్ మసాలా కూడా వేయలేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.